సాధారణంగా రైతులు బోర్లు వేయాలంటే పాతకాలం పద్ధతులు చూస్తూ ఉంటాము. అది ఏమిటంటే మామూలుగా పంట పొలాల్లో బోరు వేయాలంటే ఒక టెంకాయ ఎత్తుకొని ఎక్కడైతే పంట పొలాల్లో యాడుంటాయో అక్కడ ఆ టెంకాయ కింద పడితే అక్కడ ఖచ్చితంగా నీళ్లు పెడతాయని సామెతలు కూడా చూస్తూ ఉంటాము. లేకపోతే కొంతమంది ఇంజనీర్ని తీసుకొని వచ్చి ల్యాప్టాప్ ద్వారా ఇక్కడ బోరు పెడతారని కూడా చూస్తూ ఉంటాము. కానీ ఇవి ఏమీ కాకుండా ఈ జనరేషన్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ఎద్దు, దాని పేరు అరణ్య. ఆ ఎద్దు పంట పొలాల్లో ఎక్కడైతే బోరు పాయింట్ ఉంటుందో అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఆ బోర్ పాయింట్లోని గంజరం పోస్తే ఖచ్చితంగా అక్కడ నీళ్ళు వస్తుందని చెప్పి ఆ అరణ్య చెప్పడం అయితే, మా అరణ్యకి సంబంధించిన యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది. ఇది నిజమా కాదా అని సుమన్ టీవీ అక్కడికి వెళ్ళి తెలుసుకుంది. సాక్షాత్తు పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ ఉండి గమనిస్తూ ఉంటే నిజంగానే ఆ అరణ్య అనే ఎద్దు ఓ రైతు పొలంలోకి చుట్టూ తిరిగి దాదాపు 10 నిమిషాలు తిరిగి ఒక పాయింట్ అనేది ఏర్పాటు చేసుకుని ఈ పాయింట్లో గంజరం పోసి ఇక్కడ ఖచ్చితంగా పాయింట్ అనేది పడుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ నిజమా కాదా అనేసి రాత్రి వరకు వెయిట్ చేసి చూసాము. కానీ నిజంగానే బోరు వెహికల్ వచ్చి అక్కడ దాదాపు 200 నుంచి 500 అడుగులు దాకా బోరు వేసి అక్కడ స్వచ్ఛంగా 4 ఇంచుల నీళ్లు రావడంతో అవాక్కైన ఘటన కూడా చూసుకున్నాం. ఈ అరణ్య ఎద్దుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఎద్దు ఏమిటంటే ఎక్కడైతే బోర్ పాయింట్ ఉంటుందో ఆ బోరు పాయింట్ వేసిన తర్వాత, ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఆ రైతు ఆ ఎద్దు కాలు మొక్కుంటాడు. ఒకవేళ నిజంగా నీళ్లు గాన పడితే ఆ ఎద్దు అతని పైన ఎన్ని అడుగులు, ఉదాహరణకి 100 అడుగులకు ఒకసారి పడుతుంది అంటే 100 అడుగులకి నీళ్లు పడుతుందంటే ఒకసారి ఆ ఎద్దు ఆ రైతు పైన కాలు అనేది పెడుతుంది. అలా 500 అడుగులు నీకు ఖచ్చితంగా నీళ్లు పడుతుందని ఆ రైతుకు చెప్పడంతో ఆ ఎద్దు కాళ్ళు ముక్కిన రైతు 5 సార్లు ఆ కాళ్ళు పైన రైతు పైన కాళ్ళు పెట్టడం అయితే జరిగింది. అది కూడా మనం చిత్రీకరించాము. ఇక ఏదైతే బోరు పాయింట్ సమీపంలో పూజ చేసిన తర్వాత టోటల్ 500 అడుగులు నీళ్లు వచ్చేంత వరకు ఆ ఎద్దు బోరు పాయింట్ దగ్గర కూడా ఉండడం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయము. తర్వాత ఆ బోరు పాయింట్ దగ్గర ఉండిన ఘటనలు చూసి నీళ్లు మొత్తం దాదాపు రాత్రి 8-9 గంటలకు నీళ్లు రావడం అయితే జరిగింది. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఆ రైతు ఆ బోరు దగ్గర ఆ నీళ్లు పాతాళ భైరవంలో ఇంకా వచ్చిన నీళ్లను ఆ రైతు ఆనందంతో కన్నీట పర్వతమైనాడు. ఈ దాదాపు 6 బోర్లు వేసి ఇప్పటి వరకు నీళ్లు రాలేదు. ఈరోజు బోర్ వేయడంతో నీళ్లు వచ్చిన దానికి ఆనందంతో ఆ నీళ్లు చూసి చాలా ఆనందం వ్యక్తం చేశాడు. తర్వాత ఆ నీళ్ళలో కూర్చుని ఆ బోర్ పాయింట్ పక్కన నీళ్ళలో కూర్చుని తర్వాత ఆ అరణ్య అనే ఎద్దు ఆ రైతుకి నమస్కారం చేసుకున్న తర్వాత తన కాళ్ళతో ఆ నీళ్లు అద్దుకొని 5 సార్లు తన చేతిలో ముక్కడం అయితే జరిగింది. ఇది అంతా గమనించిన చుట్టుపక్కల గ్రామస్తులు నిజంగానే ఈ అరణ్య చాలా మహిమగల ఎద్దు అని చెప్పేసి చెబుతున్నారు. అసలు ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయా అని చెప్తే మనం ఉదాహరణ ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. అసలు ఈ అరణ్య అనేది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరులో ఉంటుంది. దాదాపు అక్కడైతే కర్ణాటక రాష్ట్రం మంచి పేరు పొందిన ఎద్దు అయితే అనుకోవచ్చు. దాదాపు 4 నెలల నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ రైతు అనేవాడు ఈ ఎద్దుని ఎలాగైనా తన పంట పొలాలకు తీసుకుని వచ్చి ఈ ఎద్దుని ఇక్కడ పెట్టి మనం ఖచ్చితంగా నీళ్లు వస్తుందని తన నమ్మకంతో ఇవాళ బోరేయడం జరిగింది. కానీ ఈ బోర్ వేసిన వెంటనే నీళ్లు రావడంతో ఆనంద బాష్పాలైనాడు. మరిన్ని వివరాలు మనతో పాటు రైతులు ఉన్నారు, ఆ రైతుల్ని అడిగి తెలుసుకుందాం. మా చిత్తూరు జిల్లా శ్రీకోట మండలం గోనుమాకనపల్లి పంచాయతీ తెట్టు విలేజు. నా పేరు ఆనందాచారి. నేను ఒక రైతుని. మాకు వచ్చి ఒక 6 బోర్లు వేసినాము. మాకైతే నీళ్లు లేదు, చాలా బాధపడినాం మేము నీళ్ళు లేకుండా. సరే ఇప్పుడు ఏం మా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనేసి నా తమ్ముడు అన్న ఇక్కడ శరణ్య అనేసి ఒక దీని ఇన్స్టాగ్రామ్లో పెట్టినారు. అక్కడ అది పెట్టే పాయింట్లు అవి పైలేరు లేకుండా అన్నీ వస్తున్నాయని చెప్పి చూసినాడు. సరే అన్న నేను అక్కడికి వెళ్తాను అనేసి మా తమ్ముడు వెళ్ళినాడు. వెళ్ళొచ్చిన తర్వాత అది ఎక్కడ అనేసి మేము ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూసినాము ఎక్కడ అడ్రస్ ఏమని.
కర్ణాటక చిక్మంగళూరు దగ్గర చెత్తి శనీశ్వర స్వామి దేవస్థానం అనేసి, ఆ దేవస్థానంకి సంబంధించి ఇచ్చిన ఎద్దది శరణ్య అనేసి, ఆ పూజారి పేరు ఆనందాన్ని అనేసి ఇన్స్టాగ్రామ్లో చూసినాము. అన్నీ వచ్చినాయి వాళ్ళ వీడియోలన్నీ. అప్పుడు మా తమ్ముడు శుక్రవారం నైట్ వెళ్ళి అక్కడికి, శనివారం నాడు దేవస్థానంకి వెళ్ళి సరే దేవుడి దగ్గర పూజకి ఇచ్చేసుకునేసి మళ్ళీ వచ్చి శరణ్ ఇట్లా మా పరిస్థితి ఇట్లుంది, మేము ఇట్లా ఆంధ్రా నుంచి ఇట్లా వచ్చినామంటే మాకు 400 కిలోమీటర్లు అవుతుందంటే అప్పుడు ఆ పూజారి ఆనందన్న అనేసి, ఆ పూజారి మాకు చాలా ఇచ్చేసి మీరు ఇంత దూరం ఇంకా మమ్మల్ని చూసి వచ్చినారని చెప్పేసి ఆయనకే ఖుషి అయిపోయి, సరే నాదేమీ లేదు దేవుడిని ఆశీర్వాదం తీసుకోండి అనేసి సరే దేవుడు ఇచ్చేసి దేవుడు పువ్వు వరం ఇచ్చినాడు. పువ్వు వరమిచ్చిన తర్వాత దేవుడు ఎద్దు దగ్గర మీరు శరణ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని అన్నకు మళ్ళీ మా తమ్ముడు పోయి శరణ్యకి ఇట్లా ఆ ఎద్దు దగ్గరికి చెవులో పోయి, స్వామి నా పరిస్థితి ఇట్లుంది, నాకు నీళ్ళు లేకుండా నేను చాలా బాధపడుతూ ఉన్నాను, మాకు వచ్చి మీరు నీళ్ళు ఎత్తించాలని చెప్పేసి శరణ్యని వేడుకొని కాళ్ళు మొక్కున్న దానికి సరే ఆశీర్వాదం ఇచ్చి, సరే కనీసం 2 సంవత్సరాలు అవుతా ఉంది, 2 సంవత్సరాల నుంచి తిరిగి ఈరోజు కనికరించి మాకు వచ్చి బోర్ వేసి నీళ్ళు వచ్చినాయి, మాకు 3 ఇంచుల నీళ్ళు వచ్చినాయి, మాకు చాలా ఖుషిగా ఉంది. నీళ్ళు వచ్చింతా వచ్చి అంతా మా భూమి అంతా తిరిగేసి ఒక చోట గంజరం పోసి కాలుతో లోడింది, ఇక్కడ పైంట్ అనేసి ఆయనకు సామి చెప్పి దాని పాదాలకు మేము మొక్కి దానికి పూజ చేసి సరే బోర్ వేసి మాకు నీళ్ళు 3 ఇంచుల నీళ్ళు వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఈ అవకాశం వచ్చింది, మళ్ళీ వదులుకోకూడదు అనేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బోర్ వేసినాము. దాంతోనే మాకు నీళ్ళు బాగా వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మనకి దేవుడే ఇది, మనకి జనాలన్నీ ఇది అట్లా టెంకాయల్లో చూసి అది చూసి ఇది చూసి పెడతారు, ఎందరో ఎంట్లో చేస్తారు. ఒక గోవు ఇంత ఇదిగా తీసి పెడతా ఉందంటే అందరికీ ఆశ్చర్యమైపోయి మా చుట్టుపక్కల జనాలంతా ఇదైపోయి వచ్చినారు. అందరూ మాకేళ్ళ అంటే, కానీ అది శరణ్య అందరికీ ఆశీర్వాదం ఇచ్చేలేదు. వాటికి పోయి మనం దేవస్థానానికి పోయి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎద్దు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన చెప్పినట్ల ఎద్దు వినేలేదు. ఎద్దు చెప్పిన ప్రకారము పూజారి ఇనిన తర్వాత మాకు 400 కిలోమీటర్లు ఇంకా వచ్చినారు. కానీ మేము డీజిల్ డబ్బులు వేస్తామంటే కూడా ₹1 తీసుకోలేదు. ₹1 డబ్బులు తీసుకోకుండా మాకు బోరు వేసి రాత్రి మేము తృప్తిగా వెళ్ళినప్పుడు ఆయనకి డబ్బులు స్వామి ఇంత దూరం నుంచి మీ తృప్తి తినేసి మేము సంతోషంగా మేము 20,000 ఇచ్చి పంపించినాము ఆయనకి. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ వాళ్ళ కెపాసిటీ బట్టి ఆ దేవస్థానం నేనొద్దు, మీరు దేవస్థానం మీకు నీళ్లు పడినాయి కాబట్టి మీరు దేవస్థానం దగ్గరికి వచ్చి మీరు దేవుని ఆశీర్వాదం తీసుకొని మీ తృప్తి అది మీరేమో చేసుకోండి అని చెప్పి స్వామి రాత్రి వెళ్ళిపోయినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బోరేసిన దానికి శరణ్యకి ఆయనకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మేము వచ్చేసి మా తమ్ముళ్ళు వచ్చేసి 2 ఏళ్ళు ఇంకా శరణ్ యూట్యూబ్లో చూసిన తర్వాత 2 ఏళ్ళు ఇంకా మాదే కారు తీసుకొని పోయి ₹5,000 ఖర్చు చేసుకుని కారుకి పోయి దేవస్థానంకి ఇప్పటికి 4 సార్లు పోయి వచ్చినారు. 4 సార్లు తర్వాత ఫస్ట్ సారి పోయిన తర్వాత మీరు ఒకసారి వచ్చినారు కాబట్టి ఇంకోసారి వచ్చి దేవుని కేళకొండ అభిషేకం చేసి మీరు కేళకొండ ఆమెటికి మేమేమన్నా చేస్తామని ఆనంద స్వామి చెప్పినారు. మళ్ళా రెండోసారి మా తమ్ముళ్ళు ఇద్దరు పోయి ఆడ అభిషేకం చేయించుకొని ఆ దేవుని పువ్వు అడిగినారు. ఆ దేవుడు కుడిపక్క పువ్వు ఇస్తేనే మనకి మంచి జరుగుతుందని వాళ్ళకి నమ్మకము, స్వామికి ఆనందానికి కూడా నమ్మకము. అప్పుడు కుడిపక్క పువ్వు ఇచ్చింది కాబట్టి ఆయన సరేనా మీకు పువ్వు ఇచ్చింది కాబట్టి మీకు నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా, మీరు ఎప్పుడు వస్తారో మేము ఫోన్ చేస్తాము, ఆ టైంకి మీరు అవసరం పడితే మేము వచ్చే కయ్యలేదు, మాకు ఎందరో ఉండారని చెప్పినారు. తర్వాత వచ్చి అబ్బిటి ఇంకా ఇంతవరకు 2 ఏళ్ళు కాసినారు మా తమ్ముళ్ళు ఇద్దరు. ఈ రోజుకి మా తమ్ముడు ఒక తమ్ముడు గ్రూప్ వేషం పెట్టుకున్నాడు, ఇంకో తమ్ముడు బోర్ పాయింట్కి అనేసి 2 ఒకేసారి చేస్తామా అని చెప్పి అన్న స్వామి చెప్పినాక 2 ఒకేసారికి పిలుచుకొని వచ్చి సరేనని 450 కిలోమీటర్లు ఇంకా వాళ్ళే ₹1 డబ్బులు తీసుకోకుండా వచ్చి మాకు వచ్చేసి గ్రూప్ వేషం సంతోషంగా మా ఊరంతా చేరి చాలా గ్రాండ్గా చేసి చాలా బాగా చేసి యూట్యూబ్లో కూడా ఉంటుంది, పెట్టింటారు వాళ్ళు శరణ్య అనేసి యూట్యూబ్లో పెట్టింటారు, మీరు కూడా చూడండి. చాలా గ్రాండ్గా వాళ్ళకి వెల్కమ్ చేసి వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోయి బోర్ పాయింట్ ఎక్కడ చూడండి అని చెప్పి ఆ శరణ్య అప్పటికప్పుడే బోర్ పాయింట్ పిలిపించుకొచ్చి శరణ్య వచ్చి మా అందరి దగ్గర ఆ జమీన్ మత్తుముత్తిరిగా ఆయాలకి క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఆ క్రౌడ్ని కొంచెం అక్కడ ఇక్కడ పంపించేసి శరణ్య పెయింట్ పెట్టిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చి మా తమ్ముడు ఆశీర్వాదం తీసుకొని శరణ్య బోరు వేస్తూ ఉంది. బోరు వేస్తూ తక్షణము ఒక 100 అడుగులు పోయేపాటికి 1.5 ఇంచు నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళంకా కొంచెం తోలితే 2 ఇంచుల నీళ్ళు వచ్చింది. మా తమ్మునికి ఆశీర్వాదం అది ఇచ్చింది. మా తమ్మునికి నీళ్ళు వచ్చింది, నాకే కొంచెం నీళ్ళు కావాలని మళ్ళీ నేను శరణ్యని కేಳುకొని నేను ఆ స్వామిని అడిగితేని నన్ను అడిగితే కాదప్ప శరణ్య నువ్వు అడుగు, శరణ్య ఆశీర్వాదం ఇస్తే నేను వేసేదానికి నా చేతుల్లో ఏం లేదు అని
ఆమెటికి వచ్చేసి నేను శరణ్య అడిగితే అడుక్కుని తచ్చిన శరణ్య నాకే ఆశీర్వాదం ఇచ్చా. అప్పటికే అది బోర్ బండ్లు అక్కడే ఉన్నట్లే శరణ్య ఇంకొక పాయింట్కి నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఈ బోర్ పాయింట్ చూపించి ఆ బోర్ పాయింట్ నాకు తోలింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 3 ఇంచుల నీళ్ళు వచ్చింది. అది కూడా ఆయన వాళ్ళు శరణ్య జై శరణ్య అని యూట్యూబ్లో అప్లోడ్ చేసినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు అట్లే చెప్పినాను, ఇప్పుడు చెప్తాను. దయచేసి వాళ్ళకి ఫోన్లు చేసి ఇచ్చేద్దండి. చాలా అక్కడ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.